తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో మనకి జపాలి ఉంటుందండి. హనుమాన్ మందిరము ఇది మొదటి ఎంట్రన్స్. జపాలి హనుమాన్ మందిరం అని మొదటి ఎంట్రన్స్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ నుంచి కొంచెం ముందుగా నడిచినట్లయితే మాకు ట్రాఫిక్ ఉండడం వల్ల మేము కొద్దిగా నడిచి వెళ్ళాము. లేకపోతే వెహికల్ అక్కడ వరకు దించుతారు. తర్వాతకి రెండవది వస్తుంది ఆర్చ్. ఇది ఈ చూసారుగా శ్రీ జపాలి హనుమాన్ మందిరం అనేది రెండవ ఆర్చ్. ఇక్కడ నుంచి మెట్ల మార్గం అయితే ఉంటుంది. పక్కన ఈ మెట్ల మార్గం పక్కన నడిచి కూడా వెళ్ళవచ్చు. ప్రకృతి రమణీయతకు గుర్తుగా అసలుకి చాలా అందంగా ఉంది. వెళ్ళిన వాళ్ళకి ఆకలి దప్పికలు తీర్చడానికి ఇలా అటు ఇటు రెండు వైపులా మనకి ఫ్రూట్స్, సోడాలు, వాటరు ఇలా అమ్ముతూ ఉంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలా చిన్న చిన్నగా మనకి ఇవి కోతులు, పక్షులు మనకు కనబడుతూ ఉంటాయి. ఆహ్లాదకరంగా అయితే మనకు ఉంటుంది. మన చేతిలో ఏమైనా తినుబండారాలు తీసుకెళ్ళినట్లయితే వీటికి కొద్దిగా మూగజీవాలకి ఆహారంగా ఇస్తే మాత్రం మనకు కూడా మంచిది. వాటికి కూడా చాలా మనము మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి తోరణాలు కనిపిస్తాయి. సింధూర వర్ణంతో కూడినటువంటి తోరణాలు, ఇలా జాలికి కూడా మొత్తం సింధూరం రాసి ఉంటుంది. అసలు ఆలయము చుట్టూ పచ్చని ప్రకృతి, పెద్ద పెద్ద చెట్లు, వందల సంవత్సరాల చెట్లు అవి. చాలా ఎత్తైన ప్రదేశము. ఆ కొండల మధ్యలో ఈ కోనేరు, సింధూర వర్ణంతో కూడినటువంటి చుట్టూ మనకి ప్రహరిలాగా ఇలా సీకులతోటి మనకి సింధూరము కనిపిస్తూ ఉంటుంది. తోరణాలు కూడా సింధూర వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. అంత దూరంలో మనం చూసినట్లయితే బంగారు వర్ణంలో గోపురం అయితే మనకి దర్శనమిస్తుంది. అదే జపాలి హనుమాన్ మందిరం అండి. అసలు మనకి చెప్పడానికి మాటలు రావు, అంత చక్కగా ఉంటుంది. మొత్తం సింధూర వర్ణంలోనే ఉంటుంది. అక్కడ వెళ్ళేసరికి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఆ ఆలయము ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఉంటుంది. అక్కడ వాతావరణము చాలా బాగుంటుంది. మన అలసట అంతా తీరిపోతుంది. గుడిలో మనము ఆలయంలో అడుగు పెట్టడంతో ఎదురుగానే ఇలా మనకి వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. చక్కగా ఇగో గోపురం కూడా మొత్తం బంగారు వర్ణము, సింధూర వర్ణంలో మనకి తోరణాలతోటి కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము. తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి. ఇక్కడ జపాలి అనే మహర్షి తపస్సు చేయడం వల్ల హనుమంతుడు ఆవిర్భవించాడట. స్వయంభూగా వెలిసినటువంటి హనుమంతుడు జపాలి హనుమాన్ ఆలయము. సీతారాములు కూడా వనవాస టైంలో వచ్చి ఇక్కడ ఈ వాతావరణానికి ముగ్ధులై ఇక్కడ కొన్ని రోజులు సేద తీరి వెళ్ళారనేసి అయితే చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో మనము దర్శనం చేసుకోవడము అది మనం అదృష్టంగా భావించాలి. తప్పకుండా దర్శనం చేసుకోండి.